సబ్స్క్రైబర్ అక్కడ ఓకే లంచ్ అయిపోయినట్టు అందరూ యాక్టివ్ ఉన్నారు. ఓకే సో పెయింట్ అయితే సిచ్యువేషన్ జరుగుతున్నాను. ఓకే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మన సబ్జెక్టులో అంటే మీకు ట్రైన్లో కానీ మన హాస్పిటల్లో కానీ డే బై డే సిపిఆర్ ఖచ్చితంగా చూస్తాం మనం. సో మనకి ఎందుకు సిపిఆర్ స్పెసిఫిక్గా, మనకి ఎందుకు సిపిఆర్ స్పెసిఫిక్గా? సో మనం డైలీ చూస్తాం కదా, హాస్పిటల్ డైలీ చూస్తాం కదా, సిపిఆర్ చూస్తాం, ప్రతి ఒక్కరికి సిపిఆర్ తెలిసి ఉంటుంది. కానీ ఈ సిపిఆర్ ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ఏంటి దగ్గర, మీ హాస్పిటల్ దగ్గర ఎవ్రీ ఎక్విప్మెంట్ రెడీ ఉంటుంది, సపోర్టింగ్ సవర్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉంటుంది. కానీ ఫీల్డ్లో ఎప్పుడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి సిపిఆర్ అవసరం ఏమైనా అవైలబుల్ ఉంటాయి మీ దగ్గర? ఏం అవైలబుల్ ఉంటాయి. సో అప్పుడు మనం ఇలా చేయడం అనేది ఈ ట్రైనింగ్. సో అందుకని అందరు కాదని నాకు కూడా తెలుసుకోకపోవచ్చు కొన్ని విషయాలు, ఎందుకంటే డాక్టర్ కూడా తెలుసుకోకపోవచ్చు, ఎందుకంటే ఎక్విప్మెంట్ మీద మనం ట్రైన్ అయి ఉంటాం, ఎక్విప్మెంట్ లేకుండా ట్రైన్ అయి ఉంటాం. సో ఇక్కడ కూడా ఎక్విప్మెంట్ లేకుండా ఎట్లా గుర్తుపట్టాలి పేషెంట్, ఎట్లా సిపిఆర్ అనేది చేస్తాం. సో ఇది సింపుల్ ప్రోటోకాల్స్ అండి, చాలా సేఫ్టీ ఇష్యూస్ అండ్ ప్రోటోకాల్స్ అనేది సింపుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం రోడ్ మీద వెళ్తున్నాం, లేకపోతే ఏదైనా పడిపోయినారు, ఓకే మీరు బీయింగ్ నర్స్ ప్రొఫెషన్ మనం వెళ్తాం, ముందుకు వెళ్తాం. సో మనం హెల్ప్ చేసే ముందు ఫస్ట్ ఏం చూసుకోవాలి, సీన్ సేఫ్టీ చూసుకోవాలి. సీన్ సేఫ్టీ అంటే ఏంటంటే పడ్డ వ్యక్తి రెస్ట్ కాదు, ఎలక్ట్రిక్ పోల్ మీద పడ్డా, ఎలక్ట్రిక్ వైర్ మీద పడ్డా, లేకపోతే సౌండ్ ఉందా, సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్ మీద పడ్డాడు మనం టచ్ చేసినప్పుడు మనం కూడా ఇబ్బంది పడుతుంది. సో ఫస్ట్ మనం హెల్ప్ చేసే ముందు సీన్ సేఫ్టీ చూసుకోవాలి. సో అర్థమైంది. ఫస్ట్ స్టెప్ సీన్ సేఫ్టీ అంటే ఏంటంటే చుట్టుపక్కల ఏముందా లేదా పెట్టాలి. సీన్ సేఫ్టీ లేకపోతే అంటే మూవ్ చేయడం కానీ చేసుకోవాలి, పైన పెట్టి సీన్ సేఫ్టీ లేకపోతే మనం మూవ్ చేయాలి పేషెంట్. సో ఫస్ట్ మన సీన్ సేఫ్టీ అంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి, పేషెంట్ కూడా సేఫ్ అనేది చూసుకోవాలి. సో పేషెంట్ సేఫ్ ఓకే అయిన తర్వాత ఫస్ట్ వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మామూలుగా పెయింట్ వస్తారు, తినకుండా పిల్లలు పడిపోతారు మామూలుగా, అట్లా కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. అందుకోసం అప్పుడు ఏంటంటే మనం తట్టి లేపుతాం, సార్ లేవండి, ఇంత పిల్లలు చెప్తే ఎవరు లేవరు, గట్టిగా సార్ షోల్డర్ మీద కొట్టాలి, తల మీద ఎప్పుడు కొట్టకూడదు, షోల్డర్ మీద సార్. సో రెస్పాన్స్ ఇస్తారా లేదా, రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కూడా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. మనం టెక్నికల్ పర్సన్స్ అయినా మనం బేసిక్స్ అంటే ఏం పల్స్ చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పల్స్ ఏంటి, కెరెట్ పల్స్, బ్రెయిన్కు సప్లై అయ్యే పల్స్, అవును కదా. సో కెరెట్ పల్స్ ఎలా ఇస్తారు, ఓకే స్నేక్ బైట్ ఎలా చూస్తారు, సో కెరోటిడ్ పల్స్ ఎలా చూస్తాం మనం. సో ఇది బేసిక్ అంత ఐడియా ఉంటుంది కదా. సో కెరోటిడ్ పల్స్ చూస్తాము. సో స్టెనోక్లియర్ మార్కెట్ పక్కన సో ఇక్కడ సో మనకి ఏంటంటే మన గుర్తు ఏంటంటే స్టెనోక్లియర్ మజిల్ ఉంటుంది కదా, ఈ మజిల్ పక్కన ఈ గ్యాప్లో ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఉంటుంది, మీకు చూస్తే ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు పల్సేషన్ ఏర్పడుతుంది. సో దీన్ని కెరోటిడ్ పల్స్ చూసే ముందు ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే 2 కెరోటిడ్ పల్స్ ఎనీ టైం చూడకూడదు. ఎందుకు అంటే సో ఈ ఫెటాల్ కాంప్రమైజ్ బ్లడ్ సప్లై ఉంది, కాంప్రమైజ్ బ్లడ్ సప్లై ఉంటే మీరు 2 కెరోటిడ్ పల్స్ ప్రెస్ చేసినప్పుడు టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. సో మనిషి డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఎట్ ఏ టైం ఒక్క కెరోటిడ్ పల్స్ చూడాలి. ఇది 2 ఫింగర్స్ పెట్టి చెప్పుడు చూడకూడదు, 4 ఫింగర్స్ తోని స్టెనోక్లియర్ మార్కెట్ మజిల్ పక్కన చూస్తాం మనము. సో ఆ పల్సేషన్ ఇప్పుడు ఏర్పడతాయి, ఏర్పడుతున్నాయి అందరికీ. సో చూడండి, సో ఆ పల్సేషన్ లేకపోతే అప్పుడు సిపిఆర్ తెప్పించినటువంటి డాక్టర్, అలాగే మా రోటరీ ఫౌండేషన్ నుంచి ఫ్రీగా కొన్ని వేల ఆపరేషన్స్ ఇదివరకు చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారు. మన కంటిన్యూస్ కరిక్యులంలో మా దాంట్లో ఈ కంటి ఆపరేషన్స్ ఎవ్రీ మంత్ వారి ఆధ్వర్యంలో మేము కొన్ని వేల ఆపరేషన్ చేసినని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. అలాగే అనేకమైన కార్యక్రమాలు రోటరీ తలపెట్టే ప్రతి కార్యక్రమం వెనుక మా సంజయ్ అన్న అనే వ్యక్తి పూర్తి సహకారాన్ని అందించి మరి ఈ సమాజ బాబుకు మాకు సేవ చేయడానికి వారు కూడా కొన్ని క్లబ్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు రోటరీ మెంబర్. మరి ఇప్పటికి కూడా చాలా సందర్భాలుగా చెప్పుకుంటారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అంటే టు బి ఏ పార్ట్ ఆఫ్ ది రోటరీ అని. మరి అటువంటి మంచి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్ని మనం సార్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన దగ్గర కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనందరం ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టు కండక్ట్ హియర్. అండ్ ఈరోజు
మనకి సిపిఆర్ ప్రోగ్రామ్ యాక్చువల్ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం. ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మేము ఎంతో మంది రిక్వెస్ట్ చేసుకున్నాను, కానీ మా రిక్వెస్ట్ని కాదనకుండా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ముఖ్యంగా మంచాల కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహాయపడుతున్నారు. ఈ ప్రోగ్రామ్ని మాకు సక్సెస్ఫుల్గా ఇప్పుడు అరేంజ్ చేయబోతున్నారు కాబట్టి మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాం సార్. మా కాలేజ్ అందరి తరఫున థ్యాంక్ యూ. Kumar will demonstrate you all. See, regarding the CPR program, you all might have read in your books, but practically, sometimes we may not be knowing how to really do it. The nursing teachers కూడా చెప్తా ఉన్నట్టు, ఎందుకంటే సీనియర్ స్టాఫ్ కాబట్టి ఆల్రెడీ దే వైట్ అవుట్ నెంబర్ ఆఫ్ CPRs ఆల్సో. ఇట్స్ నాట్ దట్ తెలియదని కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం మనం మేనిఫెస్టో పెట్టి ఇక్కడ మీ అందరికి చూపెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోటి రావడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం వచ్చిన సందర్భంలో మరి ఒక శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్యేగా ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ సర్ప్రైజ్లీ. ఇప్పుడే మెడికల్ అక్కడ కిచెన్ దగ్గర పోయి చూసాను. కిచెన్ ఇస్ గుడ్, నీట్ అండ్ ఫుడ్ ఆల్సో బాగానే ఉంది. యూఆర్ మీటింగ్ గుడ్ స్టాండర్డ్స్, న్యూట్రిషియస్ ఉంది. అట్లనే రెగ్యులర్గా పెడతారని చెప్పి ఆశిస్తున్నా. కానీ మా అమ్మాయి సరిగా తింటున్నట్టు అసలు సమయంలో నేను అక్కడ టేబుల్లో కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు తింటా ఉంటే మెడికోస్ సాటిల్ ఒక అమ్మాయి అయితే ఒకటి తెలంగాణ పెట్టుకుంటాను, కర్రీ కూడా పెట్టుకో ఏమాయమో తినట్టు అయిపోయినాను. సో మీరు నాజుగా ఉండడానికి ఒకటే చూడొద్దు, తినాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి వాకింగ్లో. సో మీరు ప్లేస్ కూడా ఉన్నది. మరి నర్సింగ్ కాలేజ్ నేను రాజకీయాలకు రాకముందు మిత్రులు మాజీ ఎమ్మెల్సీ రమణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తీసుకొస్తే అప్పుడు యాజ్ ఎ డాక్టర్ అండ్ ఐఎంఏ మెంబర్ కూడా డాక్టర్స్ అందరం దాదాపు 3.5 lakhs 4 lakhs ఈ బిల్డింగ్ బిల్డింగ్ కు మీరు కాంట్రిబ్యూషన్ ఇచ్చాను. తర్వాత నేను 18 ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు జైకాలి మెడికల్ కాలేజ్ కావాలి అడిగినాం, తప్పక ఇస్తామన్నారు. శాంక్షన్ వచ్చింది, స్టార్ట్ చేసినాం. కొంత టైట్ అవుతుంది. మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కన్స్ట్రక్షన్స్ కు అవసరమైన డబ్బు 40 కోట్లుగా మొన్న 20 కోట్లు రిలీజ్ కూడా చేయించిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక 4-5 months లో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది కొద్దిగా. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఇందులోనే అకామిడేట్ చేసేసరికి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఇక నెక్స్ట్ సిపిఆర్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు. మరి మ్యానిక్యూర్స్ అవన్నీ కూడా మీ ముందు పెట్టి మీకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధతోటి ఇది రేపటి నాడు ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. ఆల్రెడీ యాజ్ ఐ హావ్ టోల్డ్ your assistant professor your assistant professors Professor might have already explained, but at the same time the doctors would explain చేస్తే more elaborated ఉంటుంది. ఎందుకంటే ఒక గుండె ఆగిపోయినప్పుడు కావచ్చు, ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు, యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయ్యి డిసీజ్డ్ పర్సన్ షాక్ ఉన్నప్పుడు ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా, లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా, లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం, హౌ టు డూ ఇట్ అనేది ఒక ప్రాపర్గా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఏముంటుంది ఇట్లా ఉత్తరం అని, అంత అనుకున్నంత ఈజీగా హార్ట్ తగ్గలేదు. ఎందుకంటే స్టార్ట్ ఉంటుంది, క్లారికల్ ఫోన్స్ ఉంటాయి. సో ద వే యూ డూ ఇట్ హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టి అనేది కూడా పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం లాస్ట్ మై ఎలక్షన్ అప్పుడు రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు, ప్రత్యర్థులం ఎలక్షన్ వరకే. సో రమణ గారు నేను ఇద్దరం పోటీ చేసినా కానీ ఎలక్షన్ అయిన తర్వాత మిత్రుడు రమణ గారు నాకు ఫోన్ చేసి ఈ నర్సింగ్ కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం, కానీ ల్యాండ్ అలొకేషన్ బడ్జెట్ ప్రభుత్వం మారింది, మీరు పార్లమెంట్ సభ్యురాలు పెద్దబడితో కలిసి చేయాలంటే అప్పుడు చేసి మొదలు పెట్టించినాం.
తర్వాత జైత్యాల ప్రజలు గుర్తించి నన్ను గెలిపించినాక అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి తిరిగి మొత్తం బడ్జెట్ శాంక్షన్ చేయించి, ఇక అప్పటికే కొంచెం పరిస్థితులు బాగా కూడా కరోనా వచ్చే టైం వచ్చింది, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ బడ్జెట్ రిలీజ్ చేయించి ఒక మంచి కాలేజ్ కమ్ హాస్టల్ ఇంప్రూవ్ చేసే అవకాశాన్ని జగిత్యాల ప్రజలు నాకు కల్పించారు. ఆ ప్రజలకు ధన్యవాదాలు. ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సతీష్, లవ్ కుమార్, శ్రీనాథ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినందుకు ఐ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్, ఆర్పీ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బిలౌడ్ చిల్డ్రన్.